శారీస్‌తో వీడియో తీయొచ్చు కదా! శారీస్‌తో వంట చేయొచ్చు కదా! అని ఒక వీడియోకి అయితే నాకు కామెంట్ చేశారు. సో, శారీస్‌ని హ్యాండిల్ చేస్తే నేనెందుకండి ఇలా నైటీల్లో వంట చేస్తాను. సరేలెండి. ఈ రోజైతే నేను అన్నంలోకి పెరుగు తాలింపు పెడుతున్నా. సో, నా స్టైల్‌లో ఎలా చేసుకుంటున్నానో వీడియో చేసి చూపిస్తారండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లి, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు ఈ 4ని కూడా వేసుకుంటున్నా. అలాగే దీంట్లో సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని తాలింపు ఫ్రై చేసుకుంటున్నా. సో, నెక్స్ట్ ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా మిర్చి పౌడర్ కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఇంకొకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు తాలింపు అయితే అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి. అలాగే నెక్స్ట్ ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను. అంటే డైజెషన్కి బాగుంటుంది. సో, టేస్ట్ కూడా బాగుంటుంది. సో, మొత్తం అన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిపోయాక గ్యాస్ ఆఫ్ చేసేసి ముందు పెరుగుని మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను. ఇందులో వాటర్ ఏమీ వేయలేదు. సో, స్టవ్ ఆఫ్ చేసి పెరిగేసేసి ఒకసారి కలుపుకొని అన్నంతో తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో, ట్రై చేయండి.